టీటీడీలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ సంచలన నివేదికను సమర్పించింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యి కల్తీ కావడానికి, అక్రమ సంస్థలు టీటీడీలోకి ప్రవేశించడానికి అప్పటి ఈవో ఏవి ధర్మారెడ్డే ప్రధాన కారకుడని కమిషన్ తేల్చి చెప్పింది. ధర్మారెడ్డితో పాటు కొందరు అధికారుల పాత్రను కూడా ప్రస్తావిస్తూ సంచలన నివేదికను వెల్లడించింది కమిషన్. 2019 జూలై 12 నుంచి 2022 మే 8 వరకు టీటీడీ ప్రత్యేక అధికారిగా అదనపు ఈఓగా పనిచేశారు ధర్మారెడ్డి. అనంతరం 2022 మే 8 నుంచి 2024 జూన్ 10 వరకు ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ రెండు హోదాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు, చర్యలే అన్ని అక్రమాలకు మూలంగా మారాయని కమిషన్ పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం 2022 ఫిబ్రవరి 14న ధర్మారెడ్డి అధ్యక్షత జరిగినటువంటి మీటింగ్లో నెయ్యి సరఫరా టెండరు నిబంధనలు సడలించడానికి అనుమతి ఇచ్చారు. నెయ్యి సరఫరాదారుల విశ్వసనీయత, అర్హతలు, సామర్థ్యం, నాణ్యత, హామీ వ్యవస్థలను సరిగ్గా తనిఖీ చేయడంలో ఆయన విఫలమయ్యారు. దీని ఫలితంగానే మోసపూరిత సంస్థలకు నెయ్యి సరఫరా ఆర్డర్లు లభించాయి. 2021 డిసెంబర్లో బోలేబాబా డైరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. 2022 జూన్లో ఆ సంస్థపై అనర్హత వేటు వేసినా నెయ్యి సరఫరా కొనసాగించేందుకు ధర్మారెడ్డే అనుమతించారు. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, భోలేబాబా, వైష్ణవి, ప్రీమియర్ డైరీలు కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నాయని 2022 ఆగస్టులోనే స్పష్టమైనప్పటికీ ఆ సంస్థలను బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా టీటీడీకు సరఫరా కొనసాగేలా ధర్మారెడ్డి సపోర్ట్ చేశారని చెప్తోంది కమిషన్. కల్తీ నెయ్యిని గుర్తించేందుకు బీటా-సిటోస్టెరాల్ పరీక్ష అత్యంత కీలకమైనది. ఈ పరీక్షను తప్పనిసరి చేస్తూ 2022 జూలై 1 నుంచి నిబంధన అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ ఈ విషయాన్ని పాలక మండలి దృష్టికి తీసుకెళ్లడంలో ధర్మారెడ్డి విఫలమయ్యారు. 2022 ఆగస్టులో 2 డైరీలతో నెయ్యి సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు బీటా-సిటోస్టెరాల్ పరీక్ష నిబంధన చేర్చకుండా వాటికి ఆమోదం తెలిపారు. మైసూరులోని CFTRI సంస్థ కల్తీ నెయ్యి సరఫరా జరుగుతోందని నిగ్గు తేల్చిన తర్వాత కూడా ఈ నిర్ణయం తీసుకోవటం విమర్శలకు తావిచ్చింది. 2022 జూలై 1 నుంచే ఆ నిబంధన తప్పనిసరైనప్పటికీ 2023 నవంబర్ 14 వరకు టెండర్ షరతుల్లో చేర్చలేదు. బీటా-సిటోస్టెరాల్ పరీక్షలు నిర్వహించేలా టీటీడీ ల్యాబ్ సామర్థ్యాన్ని అప్గ్రేడ్ చేయడంలోనూ ధర్మారెడ్డి విఫలమయ్యారని కమిషన్ నిర్ధారించింది. కమిషన్ నివేదిక కేవలం ధర్మారెడ్డి మీదే ఆగలేదు. అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఆర్థిక సలహాదారు బాలాజీ, ప్రొక్యూర్మెంట్ జీఎంలు జగదీశ్వర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, నెయ్యి నిపుణుడు సురేంద్రనాథ్, డైరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డిల పాత్ర కూడా ఉందని నిర్ధారించింది. అనిల్ కుమార్ సింఘాల్ టెండర్ నిబంధనల సడలింపులు తలెత్తితే ప్రతికూల ప్రభావాలను అంచనా వేయకుండా ఆ ప్రతిపాదనలకు ఆమోదించారని నివేదికలో పేర్కొన్నారు. ఆర్థిక సలహాదారు బాలాజీ బీటా-సిటోస్టెరాల్ పరీక్ష నిబంధన చేర్చకుండా 2 డైరీలతో ఒప్పందానికి సిఫార్సు చేశారు. ప్రొక్యూర్మెంట్ జీఎంగా పనిచేసిన పి జగదీశ్వర్ రెడ్డి తగిన కారణాలు లేకుండానే టెండర్ నిబంధనలు సడలించాలని సిఫార్సు చేసి ఆ ప్రతిపాదనను ఈవో ఆమోదానికి పంపారు. మరో జీఎం సుబ్రహ్మణ్యం టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా జరుగుతోందని CFTRI నివేదికలో వెల్లడైనా దాన్ని ఈవో పాలక మండలి దృష్టికి తీసుకురాలేదు. బోలేబాబా, ప్రీమియర్, వైష్ణవి డైరీలు కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నట్లు నిగ్గు తేల్చిన తర్వాత కూడా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది తీవ్రమైన దుష్ప్రవర్తనగా కమిషన్ పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా ధర్మారెడ్డి, బాలాజీ, సుబ్రహ్మణ్యం, సురేంద్రనాథ్, విజయభాస్కర్ రెడ్డిపై సంబంధిత సంస్థలు తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రొక్యూర్మెంట్ జీఎంల కంటే కింది స్థాయి అధికారుల పాత్రపై సిట్ ఇప్పటికే అభియోగ పత్రంలో వివరించింది. దాని ఆధారంగా వారిపైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది. ఈ మొత్తం కుంభకోణంలో టెండర్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడం, నెయ్యి పరీక్షల విషయంలో నిర్లక్ష్యం, కల్తీ జరుగుతోందని తెలిసి కూడా చర్యలు తీసుకోకపోవటం ముఖ్యమైన అంశాలుగా గుర్తించింది కమిషన్. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిన ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఓ పెను దుమారం రేపింది. ఇప్పుడు ఏకసభ్య కమిషన్ నివేదిక రావడంతో బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.